హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నిన్న లేడీ అఘోరిని అరెస్ట్ చేశారు, మనం చెప్పుకున్నాం కూడా. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే సార్, అసలు శ్రీవర్షిని లేడీ అఘోరిని పట్టించింది అని చెప్పేసి కూడా అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య అంటే పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు అయ్యాయి. అందుకే శ్రీవర్షిని పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్నారు, తీసుకెళ్ళండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఏం జరిగింది? అండ్ అటు అఘోరికి మధ్యప్రదేశ్ లో మూడో వైఫ్ కూడా ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆమె కూడా ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నా కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది? అఘోరి అరెస్ట్ అనేది తెలుగు రాష్ట్రాల్లో వైరల్ మారింది. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచే అఘోరిని అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వచ్చింది. ఎందుకంటే దానికి సంబంధించి ముఖ్యంగా 3 కేసులు అఘోరి మీద పెట్టారు. ఒకరు అఘోరికి మొదటి భార్య అని పిలుస్తున్న రాధిక, ఆమె కేసు పెట్టడంతో పాటు మహిళా కమిషన్లో కూడా రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ళ శారద సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. రెండవది ముకిల్లా పోలీస్ స్టేషన్లో ఒక తెలుగు సినిమా ప్రొడ్యూసర్, ఆమె పేరు బయటికి చెప్పట్లేదు, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ ఒక కేసు పెట్టింది. అందులో ఏంటంటే ఈ అఘోరి నాకు జనవరిలో పరిచయం అయింది, 6 నెలలకు ముందు 3 నెలలకు ముందు. సో జనవరిలో పరిచయం అయ్యి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతుండేది. అక్కడ గెస్ట్ హౌస్కి కూడా వచ్చింది, ప్రగతి గెస్ట్ హౌస్లో కూడా కలిసాము. నన్ను మా హస్బెండ్ని కలిసి మా సమస్యలు తెలుసుకొని మీకు ఇట్లా ఉజ్జయిన్లో పూజలు చేస్తాము అని చెప్పి మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పింది. ఉజ్జయిన్లో పూజల కోసం 5 లక్షలు డబ్బులు ఏమంటే నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాను. దాని తర్వాత పూజలు ఉజ్జయిన్లో ఒక ఫామ్ హౌస్లో పూజలు చేసింది. అక్కడ మేము వెళ్ళాము, పూజలు చేసింది. 5 లక్షలు మళ్ళీ ఒక 5 లక్షలు ఏమంటే వేశాము. ఆ తర్వాత నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇంకొక 5 లక్షలు వేయండి, లేకపోతే మీ పూజలు నేను చేసిన పూజలు ఫలించకుండా నేను నెగటివ్గా మీకు యాంటీగా పూజలు చేస్తాను, దాంతో మీరు నాశనం అయిపోతారు, ఇలాగంతా మళ్ళీ బెదిరించడం మొదలు పెడితే ఇది బ్లాక్మెయిల్కి అంతం ఉండదని చెప్పి మేము కేసు పెడుతున్నాం అనేది అని చెప్పింది. దానికి సంబంధించిన అఘోరికి ట్రాన్స్ఫర్ చేసిన ఇవి ఫోటోలు అవన్నీ కూడా బయటపెట్టింది. సో దాని మీద సీరియస్గా ముకిల్లా పోలీసులు స్పందించినట్టుగా తెలుస్తుంది. మూడవది ఒక ట్రాన్స్జెండర్ కూడా కేసు పెట్టింది, అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. 3 ఎఫ్ఐఆర్లు అయితే ఉన్నాయి. దీంట్లో ముకిల్లా పోలీసులు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ ఏరియాలో అఘోరి అండ్ శ్రీవర్షిని ఉంటే అక్కడికి వెళ్ళి పట్టుకున్నారు. గత కొంతకాలంగా అఘోరి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. ఒక లాస్ట్లో అఘోరి అండ్ శ్రీవర్షిని ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారు. అది వాళ్ళు 2 విషయాలను ప్రధానంగా అందులో చెప్పారు. ఒకటి, మీడియా మాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం మానుకోండి, లేదంటే మేము చచ్చిపోతాము, ఆత్మహత్య చేసుకుంటాం అనేది మీడియాని హెచ్చరిస్తూ చెప్పిన వీడియో ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, మా మీద కేసులు పెట్టామంటున్నారు, మేము ఏ నేరం చేయలేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, ఫస్ట్ అమ్మాయిని, అలాగే ఆమెకి డబ్బులు తీసుకొని నేను మోసం చేయలేదు, పూజలు చేశాను, కాబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి కానీ మీరు వస్తే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనేది చెప్పారు. అంటే ఇటు పోలీసులను బెదిరించారు, ఇటు మీడియాను కూడా బెదిరించారు. బట్ మీడియా ఆగలేదు, పోలీసులు కూడా సైలెంట్గా ఉండలేదు. ఎందుకంటే ఒక నేరం చేసినట్టుగా అఘోరి తేలిపోయింది. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మొత్తం ప్రూఫ్స్తో వచ్చారు. తర్వాత వాళ్ళు పైగా తెలుగు ప్రొడ్యూసర్ వాళ్ళంటే వాళ్ళు కొంత సర్కిల్ కూడా ఉండే అవకాశం ఉంది, పోలీసుల మీద కూడా ప్రెజర్ ఉంటుంది. ఇంకోవైపు ఇప్పుడు వస్తున్న కొత్త ట్విస్ట్ ఏంటంటే, అసలు అఘోరిని పట్టించిందే శ్రీవర్షిని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అఘోరి ఆమెను చాలా నీచంగా ట్రీట్ చేస్తున్నాడు, దాంతో శ్రీవర్షిని పట్టించింది అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. ఎందుకంటే అరెస్టు చేసిన విధానంలో చూసుకుంటే శ్రీవర్షిని విజువల్ కొంత దూరం నుంచి లాంగ్ షాట్లో కనిపిస్తున్నాయి తప్ప ఆమెతో మాట్లాడడం కానీ క్లోజ్గా కానీ లేవు. సో ఆమె ప్రతిఘటించిందా, వీళ్ళు ప్రతిఘటించారు అనే దానికి ఇంకా క్లియర్గా లేదు. ఆల్రెడీ అఘోరి మాత్రం పోలీసుల మీద దాడి చేయడానికి కూడా రాడ్లు అవి తీసుకొని ట్రై చేసింది, సోలము రాడ్లు అవి తీసుకొని అంటున్నారు. దానికి సంబంధించి కూడా కొత్త కేసు నమోదు చేశారు ముకిల్లా పోలీసులు అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందనేది చూడాలి. అయితే శ్రీవర్షిని ఎందుకు అఘోరిని పట్టించుండే అవకాశం ఉంది? ఎందుకంటే శ్రీవర్షిని అందరినీ ధిక్కరించి, ఇంటిని ధిక్కరించి వెళ్ళింది. టీవీ ఛానల్లో వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు, ఆ జాబ్ నాకు అవసరం లేదు, నాకు అఘోరిని కావాలని వెళ్ళిపోయిన తర్వాత అఘోరిని పెళ్లి చేసుకున్న వీడియో కూడా వాళ్ళిద్దరే షూట్ చేసి బయటికి తీసుకొచ్చారు, సెల్ఫీ వీడియో పెట్టారు. దాంట్లో కూడా పెళ్ళి ఎలా జరిగింది ఏంటి, అమ్మాయి కూడా చాలా
ఉత్సాహంగా మాట్లాడింది, చాలా హ్యాపీగా ఉంది. దాని తర్వాత కూడా వాళ్ళిద్దరూ కలిసి కూడా వీడియో చేశారు, మేమంతా హ్యాపీగా ఉన్నాము అవన్నీ చెప్పారు. ఒక రకంగా అది మినిట్ టు మినిట్ లైవ్లు కూడా ఇచ్చారు. వాళ్ళ పెళ్లి తర్వాత, పెళ్లి దగ్గర నుంచి వాళ్ళు ఏమేమి చేయబోతున్నారు, వాళ్ళ హనీమూన్ ఏంటి, మొత్తం వ్యవహారాలంతా ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రాధిక ఇక్కడ కేసు పెట్టిందో దాంతో వాళ్ళు ఒకసారిగా అప్సెట్ అయిపోయారు. వాళ్ళ భయం కూడా స్టార్ట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతో అఘోరికి అర్థమైంది పోలీసులు కేసులు సీరియస్గానే ఉన్నాయి, నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని. అందుకని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఇక మీదట మేము ఆంధ్ర రాష్ట్రాలకి రాము, మా జీవితంలో మేము ఇక్కడే నార్త్ ఇండియాలో స్థిరపడిపోతాం, కేదార్నాథ్ వెళ్తున్నాం, కేదార్నాథ్లో మేము ఒక సైట్ కూడా చూసాము, అక్కడే ఇల్లు కట్టుకొని మేము స్థిరపడిపోతాం అనేది ఇద్దరు కూడా అనౌన్స్ చేశారు. అంటే అఘోరిని ముందు నుంచి మనం పరిశీలిస్తే అఘోరికి మంచి తెలివితేటలు ఉన్నాయి, అట్లాగే ధైర్యం ఉంది. అది ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు, దుస్సాహసం అంటారు, సాహసం దుస్సాహసం, దానికి తేడా ఉంది. ఈ ఒక రకంగా ఏంటంటే నాకు మించిన వాళ్ళు లేరు, నన్ను ఎవడు ఏమి చేయలేడు అన్న ఒక స్టేజ్కి అఘోరి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అనేక సార్లు పోలీసుల మీద దాడులు జరిగినా కూడా అఘోరిని పోలీసులు ఎవరు అరెస్ట్ చేయలేదు. ప్రజల మీద కత్తులతో దాడి చేసిన, చాలామంది మీడియా మీద దాడులు చేసిన అఘోరిని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయలేదు. అట్లాగే ఆత్మహత్య చేసుకుంటాను పబ్లిక్గా కిరోసిన్ పోసుకుంటే అది నిజానికి పెద్ద నేరం, అరెస్ట్ చేయాలి, అది చేయలేదు. ఎప్పుడు కూడా అఘోరి మీద చర్యలు తీసుకోలేదు. అందుకని అఘోరి ఏమనుకున్నదంటే, నేను సనాతన ధర్మాన్ని చెప్తున్నాను కాబట్టి హిందూ బ్యాచ్ అంతా నాకు సపోర్ట్ చేస్తారు, బీజేపీ కానీ మిగతా హిందూ సంఘాలంతా నాకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి నన్ను ఎవరేమీ చేయలేరు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ అఘోరిలో ఉన్నట్టు కనబడుతుంది. అందుకనే అఘోరి మాటల్లో బెదిరించడం, ఒక రిపోర్టర్ని నిన్ను నేను చంపేస్తా, దాడి చేస్తానని మాట్లాడుతుంది. ఆ వీడియో వైరల్ అయింది, ఆడియో కాల్ లీక్ అయింది. సో నువ్వు అనుకుంటున్నావు జర్నలిస్ట్ అని, నేను అనుకుంటే నువ్వు ఎక్కడ బతకలేవు, నిన్ను అటాక్ చేయగలను అంటుంది. నువ్వు రాజ్యాంగానికి లోబడి ఉన్నావు కదంటే రాజ్యాంగం ఏందని బూతులు తిట్టి, అంబేద్కర్ని బండబూతులు తిట్టిన ఆడియో కూడా లీక్ అయింది. సో అంటే నాకు లా వర్తించదు, నాకు ఈ దేశ చట్టాలు వర్తించదు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నన్ను అడిగే హక్కు ఎవరికి లేదన్న ఒక ధోరణి అఘోరిలో బాగా పెరిగిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అందుకనే శ్రీవర్షం వాళ్ళ పేరెంట్స్ అంత ఇబ్బందుల్లో ఉన్నా, అంత బాధపడుతున్నా, వాళ్ళని కన్విన్స్ చేసి ఆ అమ్మాయిని తీసుకువెళ్లకుండా, అది కూడా ఒక ప్లాన్డ్గా ముందే ఈ అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనేది అఘోరి ప్లాన్. కానీ దాన్ని డైరెక్ట్గా చేయకుండా ఫస్ట్ ఏమో దీక్ష పేరుతో అఘోరి నా కూతురు, నేను తల్లి, ఈ నెరేటివ్ తీసుకొని జనంలోకి వచ్చారు, మీడియాలోకి వచ్చారు. ఇద్దరు కూడా నేను దీక్ష తీసుకుంటున్నాను, నేను ఆల్రెడీ నా దగ్గర 11 మంది అమ్మాయిలు దీక్ష తీర్చుకున్నారు, వాళ్ళందరూ శిష్యురాలుగా ఉంటున్నారు, నేను అమ్మాయిలు ఎవరు వచ్చినా నా దగ్గరికి దీక్ష ఇస్తాను, ఇవన్నీ కథలంతా మాట్లాడింది. దాని తర్వాత చూస్తే మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అని చెప్పి ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం, హగ్గులు చేసుకోవడం, ఇవన్నీ మళ్ళీ వచ్చాయి. దాని తర్వాత ఏమో పెళ్ళి అనే వీడియో వచ్చింది. ఎప్పుడైతే పెళ్ళి అనేది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అఘోరి లైఫ్లో, ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న ఆ వీడియోలు బయటకు వచ్చాయో అందరికి కూడా అఘోరి మీద ఒక చీదరభావం వచ్చింది. అఘోరి ఒక బలవంతంగా ఒక ఇంట్లో నుంచి అమ్మాయిని మ్యానిపులేట్ చేసి, అమ్మాయిని మైండ్ ఇది చేసి తీసుకెళ్ళిపోయింది, బ్రెయిన్ వాష్ చేసి తీసుకెళ్ళిపోయింది అన్న విమర్శలు వచ్చి, దాని తర్వాత వీళ్ళు గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా అఘోరి ఆ అమ్మాయితో కాంటాక్ట్లో ఉండి అమ్మాయిని మళ్ళీ పట్టుకెళ్ళి